డైలీ టేస్ట్ ది డైలీ. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుస్సాయారా? పీపీటీ లైవ్ కట్టుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారా? ప్రతిపక్ష పార్టీకి ఇరకాటంలో పెట్టేందుకు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయితే లింక్ ఇవ్వకపోవడంపై నారాజ్ అయ్యారా? ఈ వ్యవహారం వెనుకున్న ఆ షాడో నేతపై ఢిల్లీకి ఫిర్యాదు చేసే యోచనలో మంత్రి ఉన్నారా? అసలు పీపీటీ లైవ్ కట్ వెనుక ఉన్నది ఎవరు? ఉత్తమ్ ఫిర్యాదుతో వారిపై చర్యలు తప్పవనే టాక్ వినిపిస్తోందా? తెలంగాణ వాటర్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పంచాయతీ నడుస్తోంది. ప్రభుత్వం పీపీటీ ప్రజెంటేషన్తో ప్రతిపక్షాన్ని ఇరకాటంలో నెట్టాలని బిగ్ ప్లాన్ చేసింది. ఇందుకోసం నీటి పారుదల శాఖ మంత్రి ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యారు. తీరా సమయానికి ప్రజాభవన్ చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొదలుపెట్టారు. కానీ మంత్రి లైవ్ కేవలం 5 నిమిషాలు మాత్రమే టెలికాస్ట్ అయింది. ఆ వెంటనే లైవ్ కట్ అయి ఆగిపోయింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లైవ్ ప్రసారమైంది. ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తనకు లింక్ ఇవ్వకపోవడాన్ని సైతం ఆయన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నదీ జలాల పంపిణీ వ్యవహారంపై పెద్ద పంచాయతీ నడుస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్పిదాలను ఎండగట్టేందుకు మంత్రి సీరియస్ గా ప్రిపేర్ అయ్యారు. కానీ తన పీపీటీ లైవ్ ను ప్రసారం కాకుండా ఎవరు చేశారని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ప్రశ్నించారని సమాచారం. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం తాను ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యానని అంటూ ఆ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కాకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రజాభవన్లో ప్రజెంటేషన్ ఇచ్చి ఇంటికి వెళ్లిన తర్వాత ఆరా తీసిన మంత్రికి అసలు విషయం తెలియడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సీనియర్ మంత్రిగా తానేమి చేయాలో తనకు తెలుసునని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ విషయం ఆయన పలువురు మంత్రులకు ఫోన్ చేసి వివరించారని చెబుతున్నారు. వాస్తవానికి గురువారం మధ్యాహ్నం ప్రజాభవన్లో కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు హాజరయ్యారు. 2.5 గంటల పాటు జరిగిన సమావేశాన్ని ప్రజలు వీక్షించేలా లైవ్ లింక్ విడుదల చేశారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడటం ప్రారంభించిన 5 నిమిషాల తర్వాత లైవ్ లింక్ స్ట్రక్ అయింది. ఆ తర్వాత 3 నిమిషాలకు పూర్తిగా నిలిచిపోయింది. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు 1.5 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా లైవ్ రాలేదు. కానీ అప్పటి వరకు పనిచేయని లైవ్ లింక్ సీఎం రేవంత్ తన ప్రసంగం మొదలు పెట్టగానే పనిచేయడం ప్రారంభించింది. సీఎం మాట్లాడిన 1 గంట పాటు ఆటంకాలు లేకుండా లైవ్ కొనసాగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు లైవ్ నిలిచిపోవడం, సీఎం మాట్లాడే సమయానికి లైవ్ మొదలు కావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. అప్పటి వరకు తన లైవ్ ఎంతమంది చూశారు, రెస్పాన్స్ ఎలా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సిబ్బందిని ఆరా తీశారట. కానీ వారు చెప్పిన సమాధానం విని మంత్రి షాక్ అయ్యారట. అయితే మంత్రి ప్రసంగం మొదలైన 5 నిమిషాలకే లైవ్ ఆగిపోయిందని అధికారులు చెప్పడంతో ఉత్తమ్ మైండ్ బ్లాక్ అయిందట. దీనికి కారణం ఎవరంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారట. త్వరలోనే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. అయితే ఈ వ్యవహారం మొత్తం వెనుక ఓ షాడో నేత ఉన్నారని ప్రచారం సాగుతుంది. ఇప్పుడు ఆయనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ పెద్దలకు నేరుగా ఫిర్యాదు చేస్తారని టాక్ వినిపిస్తోంది.